హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది అగ్రికల్చర్ మినిస్టర్, అంటే వ్యవసాయ శాఖ మంత్రి. ఈ వ్యవసాయ శాఖ మంత్రి ల్యాండ్ని, వాటర్ని, ఇంకా సాయిల్ వీటిలన్నిటినీ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉపయోగిస్తే అగ్రికల్చర్గా గ్రోత్ సాధిస్తాము అని చెప్పి కొత్త కొత్త పాలసీలు అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తారనమాట, ఫార్ములేట్ చేస్తారు. తొందరగా అగ్రికల్చర్లో ఎలా అభివృద్ధి సాధించాలో కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను కల్పించి అలాగే స్కీమ్స్ కూడా డెవలప్ చేస్తారనమాట. రెండవది ఎడ్యుకేషనల్ మినిస్టర్, అంటే విద్యాశాఖ మంత్రి. ఇతను ఫార్ములేటింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ఎడ్యుకేషన్ పాలసీస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎలా అభివృద్ధి సాధించాలి, విద్యార్థులు తమ భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయిలకు ఎలా చేరాలి అని చెప్పి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా వాళ్ళకి అందించాలి అని కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళకి స్కూల్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వడము, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడము, స్టూడెంట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, బెస్ట్ స్కీమ్స్ అనేవి ప్రొవైడ్ చేయడము, ఇలా చేస్తారనమాట. మూడవది ఫైనాన్షియల్ మినిస్టర్, అంటే ఆర్థిక శాఖ మంత్రి. మన దేశం కానీ రాష్ట్రం కానీ ఎలా ఎకనామిక్గా, ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఉండాలి అని చెప్పి ఏ ఏ శాఖకి ఎంతెంత అమౌంట్ అని నిర్ణయించి ఏ ఏ పథకాలకి ఎంతెంత అమౌంట్ అని చెప్పి స్కీమ్స్ ఉంటాయి కదా, ఆ స్కీమ్స్కి ఎంత పోర్షన్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయిస్తారనమాట. సో ఫైనాన్షియల్ మినిస్టర్ ఏం చేస్తారు అంటే బడ్జెట్ చూస్తారనమాట. నాలుగవది హోమ్ మినిస్టర్, అంటే హోంమంత్రి. హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడంటే మెయింటైనింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ లా ఎన్ఫోర్స్మెంట్, బార్డర్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకా పాలసీస్ అంటే చట్టాల అమలు, ఇంకా మన సరిహద్దు ఉంటుంది కదా, ఆ సరిహద్దు నిర్వహణ, విపత్తు నిర్వహణ, అంతర్గత భద్రతలను కాపాడడం. సో పోలీసు ఇంకా పారామిలిటరీ దళాలు ఉంటాయి కదా, సో వాటిని పర్యవేక్షించడం ఇతని బాధ్యత అన్నమాట. ఐదవది డిఫెన్స్ మినిస్టర్, అంటే రక్షణ శాఖ మంత్రి. మన దేశం శత్రు దేశాల బారిన పడకుండా ఎలా కాపాడబడాలి, ఇంకా మన దేశంలో ఉన్న సంపద అంటే ఇప్పుడు ఆర్మ్స్, అమ్యునిషను, వెపన్స్ అవి ఉంటాయి కదా యుద్ధం చేయడానికి, సో వాటిలన్నిటినీ కాపాడడం, ప్రొటెక్ట్ చేయడం, అవి ఎక్కువ తయారు చేయడం. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏం చేస్తుంది అని అంటే సూపర్వైజ్ ఆల్ ఏజెన్సీస్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ రిలేటింగ్ టు డైరెక్ట్లీ టు నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. ఈ ప్రెసిడెంట్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ది కంట్రీ. సో ప్రెసిడెంట్ కమాండర్ ఇన్ చీఫ్గా ఉంటారనమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వీటిలన్నిటికీ రెస్పాన్సిబుల్ ఎవరంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే. ఓకేనా? సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.